జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. పిల్లారా, ఈ పునరుద్ధాన దినాన మనమందరము దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశతో, ఆకాంక్షతో మనం అందరం కూడా ఎంతో ఆరాటపడుతూ ముందుకు సాగుతూ ఉంటాం. ఈవేళ లేవీల కాండంలో నుంచి మరో పాఠ్య భాగాన్ని ఈ దినము ధ్యానం చేసుకున్నాం. లేవీల కాండము 2వ అధ్యాయము ఈ దినం మనము చూద్దాం. నైవేద్య బలిని గురించినటువంటి పాఠాన్ని ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుందాం. లేవీల కాండంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. ఈ గ్రంథములో దేవుడు పరిశుద్ధుడు, మానవుడు మరి అపవిత్రుడు, లేకపోతే కరప్టెడ్ అని, లేకపోతే పాపిగా ఉన్న అనుభవాల్ని మనము లేవీల కాండంలో చాలా భారంగా చూస్తున్నాం. ఈవేళ పిల్లరా, గాడ్ ఈజ్ అన్అప్రోచబుల్. దేవుడు మానవునికి అందని వాడు. అయితే లేవీల కాండంలో దేవుడు మానవునితో ఉండాలని ఆశపడ్డాడు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించి అందులో ఆ అగ్ని స్తంభములో, మేఘ స్తంభములో ఆయన వారి మధ్యలో ఉండాలని ఆశపడ్డాడు. 1 నెల పాటు సీనాయి పర్వతం దగ్గరే వారందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా ఎంతో ఆశతో, ఆకాంక్షతో దేవుడు నేర్పించిన పాఠాలని వారు నేర్చుకుంటూ వచ్చారు. కనుక ఈవేళ గాడ్ ఈజ్ అన్అప్రోచబుల్, గాడ్ ఈజ్ యునీక్. దేవుడు చాలా మరి వేరుగా ఉన్నవాడు. ఎవరిలాగా లేడు ఆయన. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన అంటాడు, నా వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. ఆయన యునీక్గా ఉన్నవాడు. ఆయన వంటి వారు లేరు. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు, కడకు పెట్టబడినవాడు. ఆయన లాంటి వ్యక్తి ఎవరు లేరు. ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరు కూడా దేవుణ్ణి సమీపించలేరు. నోబడీ కెన్ అప్రోచ్ గాడ్. దేవుడు అలాంటి వాడుగా ఉంటున్నాడు. అయితే లేవీల కాండంలో దేవుడు మానవునికి దగ్గరగా ఉండడానికి హీ వాంటెడ్ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అందుకని ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఏమంటాడంటే, అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ఈ యొక్క గ్యాప్ని, ఈ యొక్క లోయను ఏదైనా ఒకటి ఆనకట్ట వేయనిది దేవుడు మానవుడు కలిసి సహవాసంలో ఉండడం ఇంపాసిబుల్ అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం. అందుకనే ప్రభు అయినటువంటి యేసయ్య మరి ఈ లోకానికి దిగి రావడం, ఆయన రాక ద్వారా దేవుడు మానవుడు దగ్గరికి రావడం మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రంథంలో పరిశుద్ధుడు అనే పదము హీబ్రూ భాషలో కాదేష్ అనే పదము 152 పర్యాయాలు రాయబడి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మానవుని కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఇష్టపడినవాడు. ఆయనే ప్రాయశ్చిత్తం చేయడానికి ఇష్టపడు. అందుకనే తన సొంత కుమారుని యేసును పంపి మనము ఆయన్ని వెతకలేదు, ఆయనే మనల్ని వెతుకుతూ వచ్చాడు. కనుక ఆయనకు నీ పైన ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత మమకారం ఉందో మనము తెలుసుకోవాలి. ఆయన మన కొరకు బదులుగా ఆయన వచ్చాడు. మన పాపములకు పరిహారం చేయడానికి ఆయన ఈ లోకానికి విచ్చేశాడు. కనుక ఈ దినము ఆయన పరిశుద్ధుడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేవీల కాండము 2వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 1వ వచనాన్ని చదువుదాం. అతడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేడు నూనెను, చెరడు గోధుమ పిండి, దాన్ని సాంబ్రాణి అంతయు తీసి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహించవాలి. ప్రియరా, ఈ యొక్క 2వ బలియాగము మీల్ ఆఫరింగ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో నైవేద్య బలి అంటాం. దేవునికి నైవేద్యముగా ఉండే ఈ బలియాగాన్ని గురించిన
అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నైవేద్యము అనేది యొక్క సారాంశము ఈ వచనాల్లో నుంచే మనము గమనించడానికి ఆశపడదాం. మొట్టమొదటిగా గోధుమల పిండిని మనం చూస్తూ ఉన్నాం, నూనెను చూస్తూ ఉన్నాం, సాంబ్రాణిని కూడా మనము చూస్తూ ఉన్నాం. గోధుమలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మరణించబోయే వేళ గ్రీకు దేశస్థులు వచ్చి ఆయనను కలిసి ఆయనతో మాట్లాడాలని ఆశపడ్డారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిలిప్పుతో ఆనాటి గ్రీకు మరి దేశస్థులతో ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి అంటే 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. గోధుమల గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ చావాలి అంటున్నాడు. నైవేద్య బలిలోని యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని ప్రజలమైనటువంటి మనము మన అనే స్వభావము చనిపోవాలి. ఆయ్ అనే స్వభావము దేవుని బలిపీఠం మీద పెట్టాలి. నేను, నాది, నా అంతటి అనే ఈ అనుభవాలు పోవాలి. క్రైస్తవ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు అదే చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడించాలని ఆశపడినట్లయితే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను అందరినీ కూడా ఉపేక్షించాలి. తన ప్రాణాన్ని కూడా ఉపేక్షించాలి. పిల్లరా, నైవేద్య బలిలో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే గివింగ్ అప్ ఎవ్రీథింగ్. యువర్ ఎగో, నీ యొక్క అహంభావం, నీలో ఉన్న గర్వం. చాలామంది అనుకుంటారు నాలో ఎలాంటి అహంభావం లేదు, నాలో ఎలాంటి అహంకారం లేదు అని అనుకుంటూ ఉంటారు. తెలియకనే, తెలిసి కాకపోవచ్చు. నేను ఎంతటి వాడను, నేను ఎలాంటి వాడను. సేవకులంగా కొన్నిసార్లు మనం కూడా అనుకుంటుంటాం నేను గొప్ప సేవకుడను అని. మనమందరం కూడా ఆయన పాదాల ధూళికి కూడా సరిపోం. బాప్తిజం ఇచ్చు యోహాన్ అంటాడు, నేను ఆయన చెప్పులు విప్పుటకు అర్హుడా కానంటాడు. మనం ఆయన్ని వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. మనలో చాలా స్కిల్, నైపుణ్యత ఉన్నది కాదు, ఆయన మనకిచ్చిన జ్ఞానం ఇది, ఆయన మనకిచ్చిన తెలివితేటలే. కనుక ఈవేళ దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే యూ షుడ్ డై టు యువర్ సెల్ఫ్. దేవుని బిడలగా మనమందరం కూడా మనది అంటూ ఏది లేకుండా దేవునికి సమర్పించుకునే అనుభవంలోకి మనమందరం కూడా రావాలి. యేసుక్రీస్తును గురించి వేరే మతస్థులు దేవుణ్ణి, యేసుక్రీస్తుని మరి కించపరచడానికి మాట్లాడే మాటల్లో ఏంటో తెలుసా? ఆయన దేవుడైతే ఆయన తండ్రికి ఎందుకు విధేయత చూపించాడు? తన తండ్రి గొప్పవాడు కనుకనే కదా ఆయన దీనుడై ఉండడానికి ఇష్టపడ్డాడు. పిల్లారా, మనం గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు కూడా మానవ స్వభావంలో తన తండ్రికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో యేసుక్రీస్తు యొక్క జీవితం ఏ రీతిగా నైవేద్య బలిగా అర్పించబడ్డదో పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే కొంతమంది ఆయన నిందించే వారి కొరకైనటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ చెప్పాడు? ఆయన దేవుడు అని ఆయన ఎప్పుడైనా ఒక్క వచనం చెప్పాడా? చూడండి, ఈ వచనాల్ని మనము ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. హీ డినైడ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ దో హీ ఈస్ గాడ్. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. లేదు, తన అహంభావాన్ని పక్కకు పెట్టాడు. మానవునిగా ఆయన తన తండ్రికి విధేయత చూపించాడు. మనం కూడా అలాంటి విధేయత చూపించే వారంగా ఉండడానికి కొరకు ఆలోచన చూడండి. ఆయన దేవుని స్వరూపము
కలవాడై ఉండి, కలవాడు అని అర్థం ఇస్తా ఉంది. దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టు కూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూసారా, నేను అలాగే దేవుడిగా ఉండాలి అని ఆశపడలేదు, ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత రిక్తునిగా చేసుకున్నాడు? 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంత విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే కింద వచనంలో మనం చూసినట్టయితే 9వ వచనంలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. నైవేద్య బలి అంటే పూర్తిగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ అనుభవం, తన్ను తాను ఉపేక్షించుకున్న అనుభవం, అధికముగా హెచ్చించ ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ఎంత చక్కని మాట. పిల్లలు, ఈ నైవేద్య బలిలో ఈ గోధుమ పిండిని నూనెతో కలిపి అప్పడం లాంటిది, లేకపోతే ఒక పిండిలాగా తీసుకొచ్చిన, లేకపోతే దాన్ని పొయ్యిలో కాల్చిన, 4వ వచనంలో చూడండి, నీవు పొయ్యిలో కాల్చిన గోధుమ పిండి అంటే రొట్టె లాంటిది, లావు రొట్టె లాంటిది కావచ్చు, లేకపోతే సన్న మరి క్రాకర్ లాంటి సన్నని రొట్టె కావచ్చు. ఏదైనప్పటికీ కూడా 7వ వచనంలో ఇంకొక రకంగా కూడా తీసుకుని రావచ్చు అంటున్నాడు. నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన, కుండలో వండితే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అగ్ని మీద కాలుస్తే 4వ వచనంలో, పొయ్యిలో కాల్చినట్లయితే ఓవెన్లో లేకపోతే అగ్ని మీద కాల్చిన రొట్టె కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ నైవేద్య బలిలో రొట్టె పైకి ఇట్లా పొంగకూడదు. రొట్టె ఎప్పుడూ కూడా ఫ్లాట్గా ఉండాలి. పొంగిన అనుభవము, లేకపోతే నేను ఎంతటి వాడను, నా హంభావం ఎంతటిది, నేను ఎంతటి ఘనుడను అనే అనుభవము క్రైస్తవ జీవితంలో పనికిరాదు పిల్లారా. దేవునికి ఒక వ్యక్తి తను తాను సమర్పించుకుంటున్నప్పుడు హీ షుడ్ బికమ్ టోటలీ ఫ్లాట్. ఆ వ్యక్తి పూర్తిగా నేను ఎంతటి వాడను అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. మోసే జీవితాన్ని చూడండి, ఒక అద్భుతం చేశాడు, కర్ర అలా వేయగానే పాము అయిపోయింది. ఇక దేవుణ్ణి అడగకుండానే నేను నీళ్లను రక్తం చేసేస్తా, ఇంకొక సూచక్రియలు చేసేస్తా అని ఆయన పరుగుల్లో తీయలేదు. ప్రతిసారి నేను ఎంతటి వాడను, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. 10 తెగుళ్ళు మరి ఐగుప్తు దేశం మీదకి తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? మోషే మరి దీనుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఉప్పొంగని వ్యక్తి, అహంభావం కలిగిన వాడు కాదు, అహంకారంతో నిండలేదు అన్న విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనాలు ఎక్కడున్నాయి సార్ అని మీరు అడగవచ్చు. 11వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, మీరు యెహోవాకు చేయు నైవేద్యము మీదియు పులిసి పొంగిన దాని చేత చెయ్యకూడదు. పొంగిన రొట్టె దేవునికి పనికిరాదు. నేను ఎంతటి గొప్ప సేవకుడను, లేకపోతే నేనెంతటి ఘనుడను, నేనెంత విద్యావంతుడను, దేవుడు నాకు ఎంత ఆస్తి పాస్తులను ఇచ్చాడు, దేవుడు నాకు ఎంత విద్యాబుద్ధులను ఇచ్చాడు, దేవుడు నాకు ఎన్ని పొలాలను ఇచ్చాడు, దేవుడు నాకు ఎంత ఆస్తి పాస్తులను ఇచ్చాడు, దేవుడు నాకు ఎంతమంది పిల్లలను ఇచ్చాడు, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుడే ఇవన్నీ నీకు ఇచ్చాడు, నేను ఎంతటి వాడను ప్రభువా అనే అనుభవము ఈ బలియాగంలో మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు శాస్త్రుల పరిచయుల యొక్క అనుభవాల్ని ఈ రొట్టెతో పోల్చాడు. ఏమని పోల్చాడు? శాస్త్రుల పరిచయుల యొక్క
పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు యొక్క టీవీ చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం. మాథ్యూ చాప్టర్ 23లోకి మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు వారి అహంకారాన్ని చూసి ఆయన వారిని గద్దించాడు. వారిని చూసి వారిని కఠినంగా మాట్లాడాడు. చూడండి ఏమంటున్నాడో ఈ వచనాల్లో మనం చూద్దాం. వారి అహంకార భావంతో కలిగినటువంటి మరి అనుభవాలను చూస్తూ ఉన్నాం. 5వ వచనం, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్ష రేఖలను వెడల్పుగాను తమ చెంగులను పెద్దవిగాను చేదురు, విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములు అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువించుకొందురు. పిల్లారా, ఇదినే మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి పులిసిన పిండిని కరప్షన్తో పోల్చాడు. దే ఆర్ కరప్ట్. అహంభావము అహంకారము దేవుని రాజ్యంలో పనికిరాదు. అసలు మనం పరలోక రాజ్యానికి అర్హులము కాదు. మనం దేవుణ్ణి వెతకలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుణ్ణి వెతికిన వారు లేరు. అలాంటి మనల్ని ఆయన ఎన్నుకున్నాడే, పిలుచుకున్నాడే, నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడే. నీవు తీసుకొచ్చే ఈ యొక్క నైవేద్య బలి, ఈ రొట్టె పిండి నూనె కలిసిందై అది ముద్దగా తీసుకొని వచ్చిన, దానిని పెంక మీద కాల్చి తీసుకొచ్చిన, కొండలో దాన్ని ఉడకపెట్టిన, దాంట్లో ఉండకూడనిది ఏంటంటే 11వ వచనము 2వ అధ్యాయం లేవీయుల కాండము, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనెను యెహోవాకు హోమముగా దహింపవలదు. పిల్లారా, ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను నేను ఉపేక్షించుకునే అనుభవాన్ని నేర్పించే నైవేద్య బలిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు 5 మత్తయి రాసిన సువార్త 5, 6, 7 అధ్యాయాలు పూర్తిగా జ్ఞాపకం చేశాడు. అందుకు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులుగా ఉండేవారు దేవునికి ఇష్టం. పౌలు కూడా తన పత్రికలో మీరు పులిసినది ఏది ఉండకూడదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. కనుక పిల్లారా, మనలో అహంభావము ఉండరాదు. మనమందరము క్రైస్తవ సమాజముగా మన తోటి వారిని ప్రేమించే అనుభవాల్లోకి రావాలి. నేనెంతటి వాడిని అని అనుకోవాలి. నీ సహోదరుని నీవు గౌరవించాలి. నీకంటే ఆ వ్యక్తి ఘనుడుగా భావించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. యేసుక్రీస్తు ఆ రీతిగానే ఈ లోకంలో తన జీవితాన్ని లోకానికి అందచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే మనము మన జీవితాల్ని ఉపేక్షించుకునే అనుభవాల్లో మనం ఉండగలుగుతామో, దాని తర్వాత 13వ వచనంలో చూసినట్టయితే, నీవు అర్పించు ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవాలను. ఇట్ విల్ ప్రిజర్వ్. నీ నైవేద్య బలి నీ కుటుంబాన్ని ప్రిజర్వ్ అంటే కాపాడబడ్డం. ఉదాహరణకు పాతకాలంలో, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ పాతకాలంలో మాంసము ఉంటే మాంసాన్ని ఉప్పులో చుట్టేస్తారు. ఎందుకంటే చాలా రోజులు ఉండాలని, నిలువగా ఉండాలని. పిల్లరా, నీళ్ళు చాలా రోజులు నిలవగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే, నీ భర్తతో నీకు గొడవ లేకుండా ఉండాలంటే, నీ తల్లిదండ్రులతో నీ గొడవ లేకుండా ఉండాలంటే, నేనెంతటి వాడను, నా బ్రతుకు ఎంతటిది. పిల్లరా, చాలా గొప్ప మాటలు. పాత నిబంధనలో చూడండి, ఎన్నో వచనాలు ఉన్నాయి. హన్నా అంటది, నేను దీనురాలను, ఆయన పెంట కుప్పలో నుండి నన్ను సింహాసనాల మీదకి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమైన పాఠం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. దావీదును చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, నేనెంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది. పిల్లరా,
నైవేద్య బలిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే నీ జీవితం నేను ఉపేక్షించుకోవాలి. నీ జీవితాన్ని నీవు తగ్గించుకోవాలి. అహంభావంతో అహంకారంతో మనం బ్రతకకూడదు. ఆదాము అవ్వల కంటే ముందు ఉత్పత్తి అయినటువంటి పాపం ఏంటో తెలుసా? సాతాను హృదయంలో నేను సభాపర్వతానికి ఎక్కుతా, తండ్రి కంటే నా సింహాసనాన్ని పైకి ఎక్కించుకుంటాను. గర్వపు అహంభావమే కదా. ఈవేళ పిల్లరా నైవేద్య బలిలో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 13వ వచనం చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పించవలను. ఇందులో ఉప్పుకు ఇంకొక పదం వాడబడ్డది. ఏంటో తెలుసా? నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. నిబంధన అనేది ఇద్దరు చేసే కార్యక్రమం. నిబంధన అనేది 2 parties అగ్రీయింగ్ టుగెదర్, అగ్రిమెంట్ చేయడం. ఈవేళ నీవు నేను చేయాల్సిన అగ్రిమెంట్ ఏంటో తెలుసా? ప్రభా, నేను ఎంతటి వాడను. యేసుక్రీస్తు శిష్యులలో పెద్దవాడు పేతురుని మనం చూసినట్లయితే, పేతురు నేను నీ ప్రక్కనే కూర్చుంటా, నేను అందరికంటే గొప్పవాడను అన్న పేతురు తన పత్రికలో ఎలా అంటాడు? మీరందరూ ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి, ఆయన తగిన కాలమున మిమ్మల్ని హెచ్చించున్నట్లు మీరు దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే మీకు అక్కడ కనబడుతుంది. కనుక పిల్లారా, హంబల్గా ఉండడం, దీనులమై మనం ఉండడం ఎంత గొప్ప భాగ్యమో మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఈ నిబంధన, దేవుడు ఈ నిబంధనలోకి మనల్ని రమ్మంటున్నాడు. ఉప్పు యొక్క నిబంధన. చాలాసార్లు యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో మనం చూసినట్లయితే, మరి ఉప్పు నిస్సారమైతే అది దేని చేత పనికిరాదు. అది బయట పారవేయబడుతుంది, త్రొక్కివేయబడుతుంది, విరిగివేయబోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. నీ జీవితంలో, నా జీవితంలో మనము క్రైస్తవులంగా ఉండొచ్చు, యేసుప్రభువుని నమ్మి ఉండొచ్చు, కానీ ఇంకా అహంభావం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. ఎందుకు? నా అంతటి వాడు ఎవడు లేడు అని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకోకూడదు కదా. నీ జీవితంలో, నా జీవితంలో మనం అందరం కూడా ఎప్పటికప్పుడే దీనులమై కెన్నులమై బ్రతికి అనుభవాల్ని మనమందరం కూడా కలిగి ఉండడానికి ఇష్టపడాలి. పిల్లరా, ఎవరైతే ఈ దీన స్వభావము కలిగి ఉండాలని అనుకోరో వారు ఇంకొక యాటిట్యూడ్ కలిగినటువంటి వారు ఖచ్చితంగా విరిగిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు, ఖచ్చితంగా మరి వారి జీవితంలో ఓటమిలోకి వస్తారు. చూడండి, యెషయా గ్రంథంలో త్రాగుబోతులను గురించినటువంటి విషయం. త్రాగుబోతులు ఒప్పుకోరు. ఏమని ఒప్పుకోరు? ఈ ఇల్లు ఇట్లా పాడైపోవడానికి నా భార్యనే కారణం, నా సంసారం ఇట్లా పాడైపోవడానికి నా కంపెనీ, మా బాసే కారణం, లేకపోతే మా ఇల్లు ఇట్లా పాడైపోవడం మా పిల్లలు కారణం. తాను కారణం అని ఎన్నడైనా ఒప్పుకుంటాడో? ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? అహంకారం, అహంభావం. అందుని బట్టే ఆ వ్యక్తి అలా అనుకుంటూ ఉంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో త్రాగుబోతులను గురించినటువంటి అనుభవాలు ఈ వచనాల్లో ఉన్నాయి. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 11, 12, 13 వచనాల్లోని మరి 1, 2, 3, 4 లైన్ని చూస్తున్నాను. ఆయనను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు యొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడదు. వారందరూ కూడా, అహంకారులందరూ కూడా వెనుకకు పడిపోతారు, విరిగిపోతారు, చిక్కుబడతారు, పట్టబడతారు. ఈవేళ నైవేద్య బలి యొక్క గొప్ప రహస్యాన్ని మనం చూడగలుగుతున్నాం. పిల్లలు, ఇది దీనుడవై ఎప్పుడైతే ఉంటావో, దేవుని యొక్క దీనమైన మనస్సు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉండడానికి ఇష్టపడదు, ఇలాంటి క్రీస్తు యేసును కలిగిన ఈ మంచి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. ఎప్పుడైతే అలా మనం ఉంటామో, యేసుక్రీస్తు చెప్పిన మాట దగ్గరికి మరలా వెళ్దాం. ఆయన యోహాను రాసిన సువార్తలో పలికిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండినట్లయితే
అది ఒంటిగానే ఉండిపోతుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. నైవేద్య బలిలో ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా? నీవు రిక్తునిగా చేసుకో, నేను నిన్ను బహుగా ఫలింపచేస్తాను. ఎంత గొప్ప అద్భుతమైన పాఠం. నీవెందుకు బహుగా ఫలించలేకపోతున్నావో తెలుసా? నీవు రిక్తునిగా చేసుకోలేకపోతున్నావు. నీవు రిక్తునిగా చేసుకున్నట్లయితే ఏం కలుగుతుంది, లాభం అంటావా? శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు, ప్రభువా, మేము మా ఇండ్లను మా భూములను అన్నిటిని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది అంటే, ఇహమందు 100 పాళ్ళు ఆశీర్వాదము, పరమందు నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను అని సెలవిచ్చాడు. ఎంత గొప్ప మాట. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లయితే అది విస్తారంగా ఫలిస్తుంది. ఈ దినం ఈ నైవేద్య బలిలోని సారాంశాన్ని మనం చూడగలుగుతున్నాము. దహన బలిలో మన జీవితాల్ని పూర్తిగా సమర్పించుకోవాలని నేర్చుకున్నాం. నైవేద్య బలిలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, మనల్ని మనం ఉపేక్షించుకునే అనుభవంలోకి మనం రాగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినడల అది విస్తారంగా ఫలిస్తుంది. నీవు ఫలభరితంగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్యస్వరూపైన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పవిత్రమైన నీ నామాన్ని స్తుతిస్తున్నా. ఈవేళ నీ ముఖ కాంతితో, నీ సన్నిధి కాంతితో నీ ప్రజలందరినీ తృప్తిపరచరా ప్రభు. మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే అనుభవంలోకి, రిక్తులుగా చేసుకునే అనుభవంలోకి మమ్మల్ని అందరినీ తీసుకురండి ప్రభా. నీ అద్భుతమైన హస్తబలముతో నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కనికరించండి. నీ నిండు దీవెనలతో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి కట్టండి. యేసయ్య దివ్యమైన ఘనమైనటువంటి నామమున నీ ప్రజలందరినీ మేము ఆశీర్వదిస్తా ఉన్నాం. యెహోవా, నిశ్చయముగా మీరు బహుగా ఫలించే అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని తీసుకుని వచ్చునుగాక. తన సన్నిధితో మిమ్మల్ని నిండారుగా నింపి స్థిరపరచునుగాక. తన ఆనందంతో మిమ్మల్ని కప్పునుగాక. అనేకులకు మీరు ఆశీర్వదాయకంగా, జీవనదాయకంగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. మీ చేతుల కష్టార్జితాన్ని దీవించునుగాక. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురుగాక. ఇది మొదలుకొని నిరంతరము సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక అని ఆశీర్వదిస్తూ, ప్రభా, ఎందరైతే నాయన నీ సిలువనెత్తుకొని తమను తాము ఉపేక్షించాలని ఆశపడుతున్నారు, వారందరి మీదకి గొప్ప ఆశీస్సులు, ఆశీర్వాదాలు సమృద్ధిగా నీవు తీసుకురమ్మని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్.